తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ జై తెలంగాణ థ్యాంక్ యూ అందరికీ కూడా ధన్యవాదాలు ఎవరి వారి స్థానాల్లో వాళ్ళు ఆసీనులు కావాలని చెప్పి విజ్ఞప్తి వేదిక ముందున్న పెద్దలు మరి గౌరవ ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు స్పెషల్ ఇన్వైటీలు అందరూ కూడా మరి వెనుక ఉన్న డెలిగేట్స్ అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఎవరి స్థానాల్లో మరి వారు ఆసీనులు కావాలి వేదిక మీద ఉన్న గౌరవ పెద్దలందరూ కూడా తమ తమ స్థానాల్లో ఆసీనులు కావాలి జై తెలంగాణ చూడు కేసీఆర్ నేడు చూడు కేసీఆర్ తెలంగాణలో తెలంగాణలో రేపు కూడా కాబోయే నేత మన కేసీఆర్ రాష్ట్ర జాతి పిత మన కేసీఆర్ నిన్న గులాబీ జెండా నేడు గులాబీ జెండా తెలంగాణలో రేపు కూడా ఎగిరేది గులాబీ జెండా. కేశవరావు గారు స్వాగత వచనాలు చెప్తారు. సంబరంగా జరుపుకుంటున్న ఈ ప్లీనరీ మహాసభకు విచ్చేసిన టీఆర్ఎస్ పార్టీ వీరశైరులందరికీ స్వాగతం సుస్వాగతం. ఈరోజు టీఆర్ఎస్కే కాదు యావత్ తెలంగాణ ప్రజలకు పండుగ రోజు. తెలంగాణ కోసం పుట్టి అనుకున్న లక్ష్యాన్ని సాధించి 7.5 ఏళ్లుగా అద్భుతమైన పాలన అందిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి 20 వసంతాల శుభాకాంక్షలు. కష్ట నష్టాల కోర్చి తన మేధస్సుకు పదును పెట్టి తెలంగాణ దశ మారుస్తున్న మన ప్రియతమ నేత ముఖ్యమంత్రికి కేసీఆర్ మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఏకీగ్రహం ఎన్నిక కావడం మనందరికీ గర్వకారణం. ఆయనకు అభినందనాలు. ఇంకొక అభినందన రెజల్యూషన్ మధుసూదనాచారి గారు మూవ్ చేస్తారనుకోండి. ఎందరో నేతలు వచ్చారు పోయారు, కానీ కేసీఆర్ లాంటి నేత తెలంగాణకు దొరకడం మాత్రం రాష్ట్ర ప్రజలకు అదృష్టం. ఎందరికో దక్కని ఘనత కేసీఆర్కి దక్కింది. ప్రమాదపు అంచెల్లో ఉన్న తెలంగాణ అస్తిత్వాన్ని తన శక్తియుక్తులతో నిలబెట్టి పోరాట యోధుడు కేసీఆర్. అంత చీకటి అలుముకున్న పరిస్థితుల్లో తెలంగాణ ప్రజల జీవితంలో వెలుగు నింపేందుకు త్యాగాల పునాదులే ఆయనకు నమ్ముకున్నారు. హింసలేని ఉద్యమాలు తమ గమ్యాన్ని చేరుతాయని విశ్వాసంతో పూర్తి గాంధీయ పద్ధతుల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ఫలితం రాబట్టిన నేత కేసీఆర్. జాతీయ పార్టీలు ఒప్పించి తెలంగాణ ఉద్యమ పంతాను ఎప్పటికప్పుడు మార్చి కోట్లాది మంది ప్రజలను కలలను సాకారం చేసిన పార్టీ టీఆర్ఎస్. ప్రపంచవ్యాప్తంగా జరిగిన అన్ని విప్లవాలు తెలంగాణ ఉద్యమంలోనే కనిపించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. సాంస్కృతిక విప్లవంలో తెలంగాణను రీడిస్కవర్ చేసి ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న పార్టీ టీఆర్ఎస్. దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకు ధీటుగా టీఆర్ఎస్ గెలిచింది. కేసీఆర్ గారి నాయకత్వం మరి ఇప్పుడు నూతనంగా మనకు అధ్యక్షునిగా ఎన్నికైన గౌరవ పెద్దలు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి పెద్దలందరూ కూడా రాష్ట్ర కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రులు మరి అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా ఎక్స్ ఆఫీసర్ మెంబర్స్ అందరు కూడా అభినందన వెల్లువ మరి వినిపిస్తుంది. వారందరూ కూడా గౌరవ మన నూతన అధ్యక్షుడు మన ప్రియతమ నాయకుడు తెలంగాణ ముద్దుబిడ్డ కేసీఆర్ గారికి మరి అందరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దలందరూ కూడా
తమ తమ స్థానంలో ఆశీనులు కావాలి. పెద్దలు కేసీఆర్ గారికి నూతన అధ్యక్షులుగా మరి ఎన్నికైన వారందరికీ వారికి శుభాకాంక్షలు తెలియజేసిన వారందరూ కూడా తమ స్థానాల్లో ఆశీనులు కావాలి. తమ స్థానాల్లో ఆశీనులు కావాలని చెప్పి విజ్ఞప్తి. 20 సంవత్సరాలు పూర్తి చేసుకొని మరి తెలంగాణ రాష్ట్ర సమితి కుటుంబ సభ్యులందరూ కూడా తిరిగి మన నాయకుడు ముద్దుబిడ్డ తెలంగాణ ప్రజల ముద్దుబిడ్డ కేసీఆర్ గారిని మరొకసారి తిరుగులేని నాయకుడిగా తెలంగాణ రాష్ట్ర సమితికి మరి అధ్యక్షునిగా మరి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మరి ఏ సింగిల్ నామినేషన్ లేకుండా మరి అది తెలంగాణ ప్రజల నమ్మకం, తెలంగాణ ప్రజల మరి విశ్వాసమే కేసీఆర్ గారు. కాబట్టి ఒక్కసారి మైక్ సౌండ్ వారు వెనక సైడ్ సరిగ్గా వినపడుతున్నారు చెక్ చేసుకోవాలి. దయచేసి అందరు పక్కా జరగాలండి. నగర నాయకులు మరి తలసాని గారి నాయకులు ఇప్పుడు అధ్యక్షుల తొలి పలుకులు ఉంటాయి. అధ్యక్షుడు గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ మీడియా ఎక్కడి వారు అక్కడ కూర్చోవాలి. ప్లీజ్ ఎక్కడి వారు అక్కడ. సభలో ఆసీనులైనటువంటి గౌరవ మంత్రివర్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవనీయులు రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన మండలి మరియు శాసనసభ్యులు, గౌరవనీయులైన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ, ఇతరత్ర ఉండేటువంటి సంస్థల ప్రతినిధులు, ఈనాటి ప్లీనరీ సమావేశానికి తరలివచ్చినటువంటి గౌరవ ప్లీనరీ సమావేశ సభ్యులు, మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా ఏకగ్రీవంగా మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. 2001 ఏప్రిల్ 27 స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూజీ గారి ఆశ్రయంలో జలదృశ్యం అనేటువంటి ఒక ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని మనం ఆవిష్కరించడం జరిగింది. ఆనాడు విపరీతమైనటువంటి అపనమ్మక స్థితి, గమ్యం మీద స్పష్టత లేనటువంటి ఒక
అగమ్య గోచర పరిస్థితి. ఉద్యమం మీద అప్పటికే ఆవరించుకున్నటువంటి అనుమానాలు, అపోహలు, దుష్ప్రచారాలు, రకరకాల అనుమానాస్పద స్థితుల మధ్య ఎగిరింది గులాబీ జెండా. ఆ రోజు నాతో పాటు ఉండే కొద్దిమంది మిత్రులలో గౌరవనీయులు మన మాజీ స్పీకర్ గారు మధుసూదనాచారి గారు ఒకరు. ఉద్యమ సాఫల్యత జరగాలంటే ఆ రోజుల్లో నేను వాడిన పదం తెలంగాణ సమాజం ఒక గొప్ప క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్. క్రైసిస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అంటే విశ్వాసం లేనటువంటి స్థితి, నమ్మకం లేనటువంటి స్థితిలో ఉంది. ఈ సమాజం ఆ క్రైసిస్ నుంచి ముందు బయటికి రావాలని మేము మాట్లాడుకునే వాళ్ళం. అందుకోసమే నేనే స్వయంగా రాసినాను. దేశ స్వాతంత్ర పోరాటం కూడా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో అంతకు ముందు కూడా సాగింది. వారు వచ్చిన తర్వాత గాంధీ గారు దాదాపు స్వాతంత్ర సమర బాటలో 287 సార్లు అనేక ఉద్యమాలకు పిలుపునిచ్చి మళ్ళీ వాటిని వాపసు కూడా తీసుకున్నారు. 1857లో సిపాయిల తిరుగుబాటు విఫలమైంది. అట్లా ఎన్నో ఎదురు దెబ్బలు తగిలినాయి. జలియన్వాలా బాగ్ మారణకాండ జరిగింది. కానీ స్వతంత్ర పోరాటం ఆగలేదు. ఆ పోరాటంలో నిజాయితీ ఉంది కాబట్టి అది అంతిమ విజయాన్ని సాధించింది. తెలంగాణకు కూడా మనం అదే పందా, అదే పద్ధతిని నేర్పించాలి, కొనసాగించాలి, విశ్వసనీయతను కల్పించాలి అనే పద్ధతుల్లో ఆ రోజు స్పష్టమైనటువంటి మార్గాన్ని నిర్దేశించుకొని ముందుకు సాగడం జరిగింది. మీలో చాలామంది మొదటి రోజు నుంచి నేటి వరకు పనిచేస్తున్న వాళ్ళే ఉన్నారు. సిపాయిల తిరుగుబాటు విఫలం అయ్యిందని అనుకుంటే దేశానికి వచ్చేదా స్వాతంత్రం, రాజీలేని పోరాటమే విజయం సాధిస్తుంది, ముమ్మాటికి తెలంగాణ రాష్ట్రం వచ్చి తీరుతుంది అని చెప్పి ఆ రోజు ఆ విశ్వాస రాహిత్య స్థితి నుంచి తెలంగాణ సమాజాన్ని బయటపడేయడానికి అనేక రకాలుగా చెప్తూ వెళ్ళాం. సరే, మనమంతా కూడా చూశాం. సమైక్యవాదులు చెయ్యని ప్రయత్నం లేదు, సృష్టించని అరాకిరి లేదు, వెయ్యని నిందలు లేవు, పెట్టని తిప్పలు లేవు. ఎన్ని చేయాలనో అన్ని వాళ్ళు చేస్తూ పోయినారు. చివరి దశ దాకా కూడా, చివరికి రాజ్యసభలో బిల్లు పాస్ అయ్యే ముందు కూడా అనేక రకాల ప్రయత్నాలు వాళ్ళు కొనసాగిస్తూ పోయినారు. మనం కూడా అంతే పట్టుదలతో ఎప్పటికప్పుడు విశ్లేషించుకుంటూ ముందుకు సాగినాం కాబట్టి విజయ తీరాలకు చేరి రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. రాష్ట్ర సాధన జరిగి 7 సంవత్సరాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో మన ప్రయాణం సాగుతూ ఉంది. సరే, ఉద్యమం గురించి అనేక రకాల అనుభవాలు, జ్ఞాపకాలు ఒకసారి సింహావలోకనం చేసుకుంటే మనం నిర్వహించిన సందర్భాలు, చేసిన కవాతు, యావత్తు తెలంగాణ ఏకోన్ముఖంగా విజృంభించిన తీరుతెన్నులు ప్రపంచ ఉద్యమాలకే ఒక కొత్త భాష్యాన్ని, కొత్త బాటను, శాంతియుత పందాలో కూడా, అహింసాయుతంగా కూడా గమ్యాన్ని చేరుకోవచ్చనే ఒక కొత్త బాటను, కొత్త లక్ష్యాన్ని ప్రపంచ ఉద్యమాలకే మనం నిర్దేశించగలిగాం. ఇది చరిత్రలో తెలంగాణ ఉద్యమానికి, ఉద్యమకారులకు శాశ్వతంగా ఉండే కీర్తి అని చెప్పి ఎటువంటి సందేహం కూడా దాని గురించి అవసరం లేదని నేను మనవి చేస్తా ఉన్నాను. పెద్దలు పొత్తూరు వెంకటేశ్వరరావు గారు ప్రముఖ జర్నలిస్ట్,
ఈ మధ్యనే వారు పరమపదించారు. మిత్రులు చాలా మందితో కలిసి 3-4 ఏళ్ల క్రితం వారి బర్త్డే ఉంటే వారిని స్వయంగా అభినందించాలని వారి ఇంటికి నేను వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో వారు నాతో చెప్పారు, అనేక మంది కేంద్ర మంత్రులు వాళ్ళు కూడా నాతో చెప్పారు చాలా సందర్భాలలో, బ్రిటిష్ దేశంలో యుద్ధ సమయంలో బాగా రాణించినటువంటి విన్స్టన్ చర్చిల్ గారు తదనంతరం పరిపాలనా బాధ్యతలు స్వీకరించి వారు ఘోరంగా విఫలమయ్యారు. ఉద్యమకారులు, ఆందోళనకారులు రాజ్యాధికారాన్ని స్వీకరిస్తే జనరల్గా సక్సెస్ కారు. ఇక్కడ ప్రజలు తెలంగాణ రాష్ట్ర సమితిని, మీ నాయకత్వాన్ని విస్మరించి రాష్ట్ర పరిపాలనా బాధ్యతలు మీకే ఇచ్చారు. కానీ మీరు అద్భుతంగా ముందుకు తీసుకొని పోతూ ఉన్నారు. ఇదే పద్ధతిలో మీరు పురోగమించండి అని వారు ఆశీర్వదించారు. తెలంగాణ రాష్ట్ర సాధన జరిగే వరకు ఉన్నటువంటి ఆవేశం, ఉన్నటువంటి ఒక ఉద్వేగభరితమైనటువంటి వాతావరణం, దాన్నంతా కూడా మరింత ఉద్విగ్నం చేయకుండా కార్యాచరణలోకి, కార్యరూపంలోకి, ఎజెండాలోకి మలచటం అనేది ఒక గొప్ప బాధ్యత. చాలా సంక్లిష్టమైన పరిస్థితి. చాలా రకాల ఆటుపోట్లు ఉంటాయి దాంట్లో. అందులో పాత్ర వహించిన వాళ్ళకే అది తెలుస్తుంది. ఆ ఉద్విగ్నభరితమైన వాతావరణాన్ని, ఆ ఆవేశాన్ని, అప్పటి వరకు ఉన్నటువంటి అనేక రకాల పరిస్థితులని ఒక అభివృద్ధి, సామాజిక పరమైనటువంటి చైతన్యంలోకి మరల్చడం అనేది కొంచెం కష్టంతో కూడుకున్న పని. ఆ పనిని మనం చాలా విజయవంతంగా చేయగలిగాం. అందుకే చాలామంది పెద్దలు చాలా చోట్ల కలిసినప్పుడల్లా అభినందిస్తూ ఉంటారు, సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని మనం కోరినప్పుడు అనేక రకాలైనటువంటి అపోహలు సృష్టించారు, దుష్ప్రచారాలు చేశారు. తెలంగాణ వస్తే కారు చీకటైపోద్దని, నక్సలైట్ల రాజ్యం వస్తుందని, ఇక్కడ అసలు బతకలేని పరిస్థితులు ఉంటాయని, తెలంగాణ వాళ్ళకు పరిపాలన చేత కాదని, వ్యవసాయం కుంటుపడుతుందని, తెలంగాణ భూములన్నీ తరలిపోతాయి, మొత్తం అంతా ధరలు పడిపోతాయని, ఇక్కడి నుంచి పరిశ్రమలు తరలిపోతాయని నానా రకాల దుష్ప్రచారం చేశారు. కానీ జరిగింది ఏమిటి? ఈరోజు చాలా గర్వంగా మనం చెప్పే గణాంకాలు కావు, లెక్కలు మనవి కావు. భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉండేటువంటి స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ పీరియాడికల్గా వెలువరించేటువంటి లెక్కలలోనే అనేక రంగాలలో తెలంగాణ భారతదేశంలో అగ్రగామిగా ఉంది. అనేక రంగాలలో, 1-2 రంగాలలో కాదు. మొట్టమొదటి తొలి దశ వ్యవసాయ విప్లవానికి శ్రీకారం చుట్టినటువంటి పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని 3 కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేస్తూ ఉంది నా తెలంగాణ నేడు. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్. కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ మీరు పండించే పంటను మేము తీసుకోలేము అనే లెవెల్ దాకా వ్యవసాయ ఉత్పత్తులను సాధిస్తూ ఉన్నది. ఇది 7 ఏళ్ల తెలంగాణ సాధించిన ఘనత. భారతదేశంలో విద్యుత్తు తలసరి వినియోగంలో అంధకార బంధురమైపోద్దని ఆనాడు శాపాలు పెట్టిన పెద్దల సాక్షిగా పర్ క్యాపిటా యూటిలైజేషన్ అంటే తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ 1 స్టేట్ ఏది తెలంగాణలో అంటే తెలంగాణ రాష్ట్రం అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. పర్ క్యాపిటా పవరే కాదు, పర్ క్యాపిటా ఇన్కమ్ ఆదాయంలో కూడా తెలంగాణ మొదటి 1-2 రాష్ట్రాలతో సమానంగా ఉందని చెప్పి మనం చేస్తా ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి పీడించినా ఆ పరిస్థితులను అధిగమించి 90 రోజులు మనం లాక్డౌన్లో ఉన్నా వాటన్నిటిని కూడా అధిగమించి 11.5% గ్రోత్తోని దేశంలోనే టాప్ స్టేట్గా
ఆర్థిక రంగంలో తెలంగాణ పురోగమిస్తుందని నేను సంతోషంగా సగర్వంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణలో కొనసాగుతున్న పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి అద్భుతాలను ఆవిష్కరిస్తూ ఉన్నాయి. సాగునీటి రంగంలో జరిగిన విప్లవం అనతి కాలంలో, అతి తొందర సమయంలో జరిగిన విప్లవం మనం డబ్బా కొట్టుకోవాల్సిన అవసరం లేదు. అది ప్రతి పల్లెలో, ప్రతి గల్లీలో, ప్రతి ఊర్లో ప్రజల స్వానుభవంలో ఉంది అని నేను మనవి చేస్తా ఉన్నాను. కరువుకు ఆలవాలమైనటువంటి ఆలేరు, భువనగిరి, జనగామ, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్ లాంటి ప్రాంతాలు, బొంబాయి బస్సులకు ఆలవాలమైనటువంటి పాలమూరు జిల్లా ప్రాంతాలు, భయంకరమైనటువంటి వలసలకు గురైనటువంటి పాలమూరు జిల్లా నేడు పాలమూరు జిల్లాకే పక్క రాష్ట్రాల నుంచి కూలీలు వచ్చే పనిచేసే స్థితికి ఎదిగింది అని చెప్పడానికి తెలంగాణ బిడ్డగా నేను గర్వపడుతున్నాను, మనవి చేస్తా ఉన్నా. ఏ ఏ రంగాలలో తెలంగాణ దెబ్బతింటదని చెప్పారో అదే రంగాలలో తెలంగాణ దేశానికి తలమానికంగా వెలుగొందుతూ, వేనోళ్ళ కొనియాడబడుతూ, తెలంగాణ పథకాలు కాపీ కొట్టబడుతున్నాయి దేశవ్యాప్తంగా నేను మనవి చేస్తా ఉన్నా. అనేక రాష్ట్రాలలో ప్రజల డిమాండ్లు చెలరేగుతూ ఉన్నాయి. మన పొరుగు రాష్ట్రం మహారాష్ట్రలో నాందేడ్ జిల్లాకు చెందినటువంటి ఒక 5 నియోజకవర్గాల వాళ్ళు తెలంగాణ ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలు మాకు అమలు చేయండి, లేదా మమ్మల్ని తెలంగాణ రాష్ట్రంలో కలపండి అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ హైదరాబాద్ వచ్చి నన్ను కలిశారు. నిన్నగాక మొన్న రాయచూరులో, కర్ణాటకలో జరిగినటువంటి ఒక సభలో రాయచూరు ఎమ్మెల్యే గారు ఆ కర్ణాటక రాష్ట్ర మంత్రి సాక్షిగా, ఆ సభలో మంత్రి గారు కూడా ఉన్నారు, ఆయన ముందే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసే పథకాలు మాకు అమలు చేయండి, లేదా మా రాయచూరును తెలంగాణలో కలపండి అని చెప్పి బహిరంగంగా స్టేజ్ మీద ప్రకటించినారు. నిన్న మొన్న ఆంధ్ర ప్రాంతం నుంచి దళిత బంధు ఉద్యమాన్ని మనం చేపట్టిన తర్వాత వందల వేల విజ్ఞాపనలు ఆంధ్ర రాష్ట్రం నుంచి కూడా వస్తూ ఉన్నాయి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ నుంచి. సార్, మీ పార్టీ ఇక్కడ కూడా ప్రారంభించండి, మేము సిద్ధంగా ఉన్నాం మీ పార్టీని గెలిపించడానికి, మాకు మీ పథకాలు కావాలని చెప్పి ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా అనేక మంది విజ్ఞప్తులు చేస్తూ ఉన్నారు. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఇదంతా 7 ఏళ్లలో ఎట్లా సాధ్యమైంది? 7 ఏళ్ల క్రితం తెలంగాణ గతి ఏముండే? 7 ఏళ్లకు ముందు అంధకార బంధురమైన తెలంగాణ, కరెంటు రాదు, వస్తే ఎప్పటిదాకా ఉంటుందో తెలియదు, మంచినీళ్ళు లేవు, బొంబాయి, దుబాయి, బొగ్గుబాయి బతుకులు, భయంకరమైనటువంటి వలసలు, రైతుల ఆత్మహత్యలు, చేనేత కార్మికుల ఆకలి చావులు, ఆదరణ లేనటువంటి వృద్ధులు, వికలాంగుల యొక్క బ్రతుకులు, పునారిల్లి కృషించిపోయిన తెలంగాణ నేడు నవోన్మేషంగా ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ ముసలి తల్లిని పలకరించినా, ఏ చేనేత కార్మికుని పలకరించినా, ఏ గీత కార్మికుని పలకరించినా, ఏ రైతన్నతో మాట్లాడినా, ఎస్ ఇది నా తెలంగాణ, నేను సగర్వంగా ఈరోజు తల చెప్తున్న తెలంగాణ. పండించిన ధాన్యాన్ని పండించడానికి తెలంగాణ రైస్ మిల్లులు సరిపోవడం లేదు, పండించిన ధాన్యాన్ని మోయడానికి తెలంగాణ హమాలి బిడ్డలు సరిపోవడం లేదు. ఏ తాలూకాకు పోయినా, పెద్దపల్లికి పోయినా, మిర్యాలగూడకు పోయినా, సిద్దిపేటకు పోయినా, సూర్యాపేటకు పోయినా, మొత్తం బీహార్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్ నుంచి హమాలీలు వచ్చి పనిచేస్తూ ఉన్నారు. వరి నాట్లు కూడా బెంగాల్ నుంచి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి వచ్చి కూలీలు తెలంగాణలో నాట్లేస్తూ ఉన్నారు. అవన్నీ పేపర్లలో, టీవీలలో ఫోటోల రూపంలో వస్తూ ఉన్నాయి. ఇంత త్వరితగతిన, ఇంత గొప్ప అభివృద్ధి, ఇంత గొప్ప ఆవిష్కారం
సాధించింది తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో, టీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో. చాలా చాలా భేషజాలు వదిలిపెట్టి నా మాటను గౌరవించి వారికి ఉన్నటువంటి అధికారాలను కూడా వదులుకొని ఈ కార్యాన్ని సాధించడంలో ముందు నిలిచినటువంటి నా తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, పార్లమెంట్ సభ్యులకు, వివిధ స్థాయిలలో పనిచేస్తున్నటువంటి స్థానిక సంస్థల ప్రజానిధులందరికీ ఇంత గొప్ప అభివృద్ధిని సాధించడంలో భాగస్వాములై ఆవేశపూరితంగా నాతో నడిచినందుకు మనందరికీ కూడా నేను శిరస్సు వంచి నమస్కారాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు, ఒక ప్రభుత్వం వల్ల సాధ్యం కాదు. తెలంగాణలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, సహకార బ్యాంక్ అధ్యక్షులు, మున్సిపల్ ప్రజాప్రతినిధులు, సర్పంచులు, ఎంపీటీసీలు అందరూ కూడా కంకణబద్దులైతే తప్ప ఇది సాధ్యం కాదు. మనం చేసిన ఆవిష్కరణ మాటలో తమాషా ఉంటుంది, కానీ ఈ దేశంలో ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు, కనీసం ఆలోచన కూడా లేదు. మనిషి చచ్చిపోతే సొంత జాగా కలిగి ఉన్న వాళ్ళ పరిస్థితి వేరు, లేని వాళ్ళు ఎక్కడ కాలబెట్టుకోవాలనో, ఎక్కడ అంతిమ సంస్కారం చేయాలనో తెలియని దుస్థితి. ఈరోజు తెలంగాణలో 12,769 గ్రామ పంచాయతీలు ఉంటే అన్ని గ్రామాలలో అద్భుతమైన పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, ప్రతి ఇంటికి ప్రతిరోజు నిరంతరంగా వచ్చే కృష్ణా గోదావరి జలాలు, మిషన్ భగీరథ అద్భుతంగా పొంగి పొర్లి కనువిందు చేస్తున్నటువంటి చెక్ డ్యాములు, నెలల తరబడి ఆగకుండా మత్తళ్ళు పోస్తున్నటువంటి మన చెరువులు, మన కాకతీయ రాజులు నిర్మించి మనకిచ్చిన చెరువులు. ఈ దృశ్యం వల్ల చూస్తామా అని భయపడేవాళ్ళం. సమైక్య రాష్ట్రంలో ఉన్నప్పుడు ఒక్క రూపాయి కూడా మైనర్ ఇరిగేషన్కు రానటువంటి స్థితిని శాసనసభ్యునిగా నేనే స్వయంగా గమనించిన పరిస్థితి. మిషన్ కాకతీయ పుణ్యమని ఇంత భారీ వర్షాలు గత సంవత్సరం, ఈ సంవత్సరం కురిసినా ఎక్కడ ఏ జిల్లాలో కూడా ఒక్క చెరువు కూడా తెగిపోలేదు. అది మిషన్ కాకతీయ ఫలితం. మన శాసనసభ్యులు అవలంబించిన విధానం, ప్రభుత్వం కార్యక్రమం ఇస్తే మన శాసనసభ్యులంతా రాత్రింబవళ్ళు తమ కార్యక్షేత్రంలో, తమ నియోజకవర్గాలలో నిబద్ధతతో సాగించిన కృషి, దాని ఫలితమే ఈరోజు ఈ తెలంగాణ. ఆ నిబద్ధత ఫలితమే, ఆ తపస్సు ఫలితమే ఈరోజు మనం కళ్ళారా మన కళ్ళ ముందు సాక్షాత్కరించిన తెలంగాణ. అన్ని రంగాలు ఒక రంగమని కాదు, పరిశ్రమల రంగంలో వెల్లువల వస్తున్న పెట్టుబడులు, ఐటీ రంగంలో దూసుకుపోతున్న మన ఖ్యాతి, 57,000 కోట్ల ఎగుమతుల నుంచి 1,50,000 కోట్ల వరకు టచ్ అయిపోతున్నటువంటి ఐటీ ఎగుమతులు, దేశ విదేశాలలో మన గురించి ఇనుమడిస్తున్నటువంటి మన కీర్తి ప్రతిష్టలు. ఈ రంగం ఆ రంగం కాదు, ఈ కులం ఆ కులం కాదు, ఈ మతం ఆ మతం కాదు. తెలంగాణ సమాజ అభివృద్ధే మన మతం, తెలంగాణ సర్వ ప్రజల ముఖాల మీద చిరునవ్వే మన అభిమతం. కులము, మతము అనే చిన్న చిన్న ఇరుకైనటువంటి భావన లేకుండా అందరినీ కడుపులో పెట్టుకొని సాగాలి అనే ఒక అద్భుతమైన ప్రస్థానమే ఈరోజు అంతటా కనిపిస్తున్నటువంటి విశ్వాసం, ధీమా, ఆత్మవిశ్వాసం, బతుకు మీద పెరిగిన ధీమా, భవిష్యత్తు మీద పెరిగిన ఆశలు సజీవంగా ఈరోజు కనబడతా ఉన్నాయి తెలంగాణలో. ఇదే కదా మనం ఆశించింది. ప్రతీప శక్తులు ఎప్పుడూ ఉంటాయి, నెగటివ్ ఫోర్సెస్ ఎప్పుడు కూడా ఉంటాయి. అవి పురాణ కాలం నుంచి ఈ కాలం వరకు, నేటి వరకు కూడా ఉన్నాయి. మనల్ని కూడా ఆ శక్తులు వెంటాన్ని. ఇరిగేషన్ ప్రాజెక్ట్ 100,000 కేసులు, లిటిగేషన్, చివరికి సెక్రటేరియట్ కడతాం అంటే కేసులు, యాదాద్రి టెంపుల్ కడతాం అంటే కేసులు, అనేక రకాల మిషన్ భగీరథ
కేసులు, మిషన్ కాకతీయ కేసులు, అన్ని రకాల ప్రయత్నాల్ని అడ్డుకునే ప్రయత్నాలు, వాటన్నిటినీ ఛేదించుకొని ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ అద్భుతమైన ఆవిష్కరణ పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం. కునారెల్లిపోయిన పాలమూరును 11-12 లక్షల ఎకరాలు నీళ్లు బారించి సస్యశ్యామలం చేసుకోవడం. ఆనాడు పెండింగ్లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, జూరాల చివరి దశ పనులన్నీ పూర్తి చేసుకోవటం. ఉత్తర తెలంగాణలో పెండింగ్లో ఉన్న మిడ్మానేరు, ఎల్లంపల్లి, దేవాదల లాంటి ప్రాజెక్టులను, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవడం. మొత్తం కొత్త ప్రాజెక్టులు తేవడానికి ఇంజనీరింగ్ రీడిజైన్ చేసి చేపట్టినటువంటి కాళేశ్వరం, సీతారామ, పాలమూరు ఎత్తిపోతల, డిండి, ఇటీవల చేపట్టిన నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ లిఫ్ట్స్, మెదక్ జిల్లాలో ప్రస్తుత సంగారెడ్డి జిల్లాలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్ట్స్ అద్భుతంగా అప్రతిహతంగా ముందుకు సాగుతున్నాయి. ఈ మధ్య నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు కొన్ని ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు నన్ను అడిగారు, राव साहब आप इतने सारे कार्यक्रम करते हैं, कहां से पैसे लाते हैं? నన్నే స్వయంగా అడిగినారు. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజలను, ఆగమైపోయిన తెలంగాణను కొన్ని మౌలిక వసతులు, కొన్ని కనీస వసతులు, కొన్ని మంచి చెడ్డలు సమకూర్చుకొని తెలంగాణను ఒక దరికి తెచ్చుకున్న తర్వాత మంచినీటి రంగంలో, కరెంట్ రంగంలో, సాగునీటి రంగంలో, వ్యవసాయంలో స్థిరీకరణ సాధించిన తర్వాత, ఒక దశకు చేరుకున్న తర్వాత మనం చేపట్టిన అద్భుతమైన ఉద్యమం, భారతదేశాన్ని తట్టి లేపేటువంటి అద్భుతమైన ఉద్యమం దళిత బంధు ఉద్యమం. తరతరాలుగా, వేల సంవత్సరాలుగా సామాజిక వివక్షకు, ఆర్థిక వెనుకబాటుతనానికి, అవకాశాల లేనితనంతో కొట్టుమిట్టాడుతున్న జాతికి మనం అందిస్తున్నటువంటి స్వాంతన, ఊరట దళిత బంధు పథకం. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నాను, పనులు చేయాలంటే సాహసం కావాలి, కలలుగానే ధైర్యం ఉండాలి. ఆ సాహసమే లేకపోతే, ఊహించి స్వప్నించి ఆ స్వప్నాలను శ్వాసించేటువంటి స్థైర్యం లేకపోతే ఏది కూడా సాధ్యం కాదు. తెలంగాణ కూడా సాధ్యమయ్యేది కాదు. తెలంగాణ ఎక్కడి వాళ్ళక్కడే తట్టా పారా కింద పడేసి ఇంకెక్కడి తెలంగాణ ఎట్లా సాధ్యమవుతుంది? మనం జెండా లేపిన నాటి పరిస్థితులు మీకు తెలుసు, జై తెలంగాణ అన్ననాటి పరిస్థితులు మీకు తెలుసు. నేను వేరుగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందరు మనను గేలి చేసినారో, ఎందరు మనను ఆ క్యా దుకాన్ లగాయే బై అని తేలికగా మాట్లాడినారో మనందరికీ తెలుసు. వాళ్ళందరి సాక్షిగానే మనం తెలంగాణ సాధించినాం. ఈరోజు కూడా చేతగాని, చేవలేని, కలలు కనలేని దౌర్భాగ్య స్థితిలో, ఇరుకైన స్థితిలో ఆలోచించే కొందరు ఇది ఎట్లా అది ఎట్లా అని మాట్లాడతారు. మనం రైతు బంధు పెట్టినాడు కూడా నానా రకాలుగా మాట్లాడినారు. కానీ ఏం జరిగింది? ఎంత అద్భుతంగా తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరిగింది, ఎంత అద్భుతంగా తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులు పండిస్తూ ఉంది, ఏ విధంగా అన్నపూర్ణగా అవతరించింది. ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే 70,000 కోట్లు, మన పరిప్యాప్ట ఇన్కమ్ 2,30,000 కోట్లు. ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ తెలంగాణ? ఏ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉండి సమైక్య ముఖ్యమంత్రి ఉన్నారో, ఎవరైతే మీకు చీకటి అయిపోతుంది, కరెంట్ రాదని చెప్పినరో, ఆ ఆంధ్రప్రదేశ్లో కరెంటు లేదు, తెలంగాణలో 24 గంటల కరెంటు ఉంది. ఇవి వాస్తవాలు, జరిగిన సత్యాలు. రైతు బీమా ఏ ఒక్క దేశంలో ఈ ప్రపంచవ్యాప్తంగా లేదు, ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు. అద్భుతమైనటువంటి పథకం. ఒక గుంట భూమున్న రైతు కూడా చాలా అద్భుతంగా 5 లక్షల రూపాయల రైతు ఏదైనా కారణం చేత మరణిస్తే
దరఖాస్తు లేదు, రసీదు లేదు, మసీదు లేదు, ఎవరికి పోయేది లేదు, పైరవి లేదు. వారం తిరగక ముందే 5 లక్షల రూపాయలు వచ్చి వాళ్ళ ఖాతాలో పడతా ఉన్నాయి. ఇది ఒక అద్భుతమైన ఆవిష్కరణ. చిన్న ఉద్యోగస్తులు, వీఆర్ఓలు రైతుల తలరాతలు కింది మీద చేసేటువంటి అడ్డదిడ్డమైన వార్తలు రాస్తే, అడ్డదిడ్డమైనటువంటి పిచ్చిరాతలు రాస్తే, ఆనాడు ఎన్టీ రామారావు గారు పటేల్ పట్వారి తీసేసిన పద్ధతిలోనే వీఆర్ఓ వ్యవస్థను కూడా తీసి అవతల పడేసి ఆవిష్కరించబడ్డ ధరణి ఒక అద్భుతమైన విప్లవం. ఇంగ్లీషులో చెప్పానంటే ఇట్ ఈస్ డిజిటలైజేషన్ ఆఫ్ రెవెన్యూ రికార్డ్స్. చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది. 10 లక్షల పైచిలకు రిజిస్ట్రేషన్లు ఆల్రెడీ అయిపోయినాయి. ఏ ప్రయాస లేకుండా, రోజులు మా పొంటెలు ఎదురు చూడాల్సిన పరిస్థితి లేకుండా చాలా అద్భుతమైన పద్ధతిలో రిజిస్ట్రేషన్లు జరుగుతూ ఉన్నాయి. అది మీ అందరికీ తెలుసు. నేను మాట్లాడే మాటలు వింటున్న ప్రజానీకానికి కూడా తెలుసు. రైతు బంధు సఫలీకృతమైనాం, రైతు బీమాలో సఫలీకృతమైనాం, నేత గీత కార్మికుల యొక్క ఎక్స్గ్రేషియాలు చెల్లించడంలో సఫలీకృతమైనాం. సింగరేణి కార్మికులకు బోనస్ దేశంలో ఎవరియని స్థాయిలో ఇస్తూ ముందుకు పోతా ఉన్నాం. ఒకటేమిటి, ఏ రంగాన్ని స్పృశించిన 200 రూపాయలన్న పెన్షన్ 2000 రూపాయలు ఇస్తా ఉన్నాం. వికలాంగులు, వృద్ధులు, ఒంటరి మహిళలు, బోధకాలు, బాధితులు, బీడీ కార్మికులు, ఈ దేశంలో నేను కేంద్ర కార్మిక శాఖ మంత్రిగా పనిచేసిన కాబట్టి నాకు తెలుసు, దాదాపు 20 రాష్ట్రాలలో బీడీ కార్మికులు ఉన్నారు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒంటరి మహిళలకు పెన్షన్ లేదు. ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి వాళ్ళను కూడా కడుపులో పెట్టుకొని మనం ముందుకు పోతూ ఉన్నాం. అద్భుతాలు ఆవిష్కరిస్తూ ఉన్నాం. ఉన్న వనరులను అతి జాగ్రత్తగా వాడుకుంటూ ముందుకు పురోగమిస్తూ ఉన్నాం. ఇదే పందాలో మనం ముందుకు సాగుతాం. అద్భుతమైనటువంటి ప్రజా పునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. అనేక ఎన్నికలు చూస్తూ ఉన్నాం. ఒక చోట కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ రాని స్థితి, ఇంకో చోట భారతీయ జనతా పార్టీకి డిపాజిట్ రాని స్థితి. కానీ యూనిఫామ్గా కాగజ్ నగర్ నుంచి గద్వాల వరకు, జుక్కల్ నుంచి భద్రాచలం వరకు తెలంగాణలో నలువైపులా అద్భుతమైన ప్రజాపునాది కలిగి ఉన్న ఏకైక పార్టీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ. అద్భుతమైన భవిష్యత్తున్న పార్టీ, చాలా గొప్పగా ముందుకు పురోగమనించే ధృతి ఉన్నటువంటి పార్టీ. మీ అందరితో కూడా నేను ఒకటే ప్రార్థిస్తా ఉన్నా, మనం తలపెట్టిన కార్యక్రమం కానీ, మనం చేపట్టిన కార్యక్రమం కానీ అవరోధాలు, ఆటంకాలు ఉన్నా, అనేక అనుమానాలు వెలువరించబడ్డా చాలా గొప్పగా సాగిస్తూ మనం ముందుకు పోతూ ఉన్నాం. ఇదే ధృతిని, ఉద్ధృతిని ముందుకు కూడా కొనసాగించాలని నేను మీ అందరినీ ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంతకు ముందే నేను మనవి చేసినట్టు ఒక వ్యక్తి వల్ల ఇది సాధ్యం కాదు. ఈ అద్భుతమైన ఆవిష్కరణలలో, ఈ విజయాలలో మనం అందరం కూడా భాగస్వాములు, అందరం కూడా పాలుపంచుకొని కష్టపడ్డాం కాబట్టి ఇంత గొప్ప గొప్ప విజయాలు మనం సాధించగలిగినాం. ఇంకా చేయాల్సింది చాలా ఉంది. దళిత బంధు కార్యక్రమాన్ని మనం పెట్టుకున్నాం. 100కు 100% ఇది సంపూర్ణంగా విజయం సాధించే కార్యక్రమం. దీనిలో మనం పెడతామన్న డబ్బు చాలా చిన్న డబ్బు. ఇది అంతా కలిస్తే సమగ్ర కుటుంబ సర్వే సందర్భంలో మనం సేకరించిన లెక్కల ప్రకారంగా 17 లక్షల పైచిలకు దళిత కుటుంబాలనే మనకు లెక్కలు తేలినాయి. సరే, పెరిగితే ఇంకో 1 2 లక్షల కుటుంబాలు పెరగవచ్చు. మొత్తంగా చూసినా 1,70,000 కోట్లు, 1,80,000 కోట్లు దీనికి ఖర్చు అవుతుంది. నేను ఒక్క మాట మీకు మనవి చేస్తాను, ఇది నా పాండిత్యం కాదు, నా కవిత్వం కాదు. ఎకానమిస్టులు, మన రాష్ట్ర ఆర్థిక శాఖ, కేంద్ర ఆర్థిక గణాంక శాఖ వాళ్ళు తేల్చిన లెక్కలు. ఈ టర్మ్లో మిగిలిన 2 సంవత్సరాలు, నెక్స్ట్ టర్మ్లో ఉండే 5 సంవత్సరాలు కలిపితే
7 సంవత్సరాలలో మన తెలంగాణ రాష్ట్రం ఖర్చు పెట్టబోయే ఖర్చు 23 లక్షల కోట్ల రూపాయలు. రెండు 2028 మన బడ్జెట్ 4,28,000 కోట్ల రూపాయలు మన వార్షిక బడ్జెట్. ఇవాళ 2,37,000గా ఉన్న మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2028 నాటికి 7,76,000 రూపాయలకు చేరుతా ఉంది. ఇది కాబోయే. చాలామంది తెలియని వాళ్ళు, కిరికిరిగాళ్ళు, అరకొర అవగాహన ఉన్నవాళ్ళు తమ అవగాహన రాహిత్యంతో అక్కడక్కడ అవాకులు చెవాకులు పేలుతూ ఉన్నారు. దళిత బంధు కాడనే ఆగదు. అట్టడుగున ఉన్న సామాజిక వర్గం కాబట్టి, వేల సంవత్సరాల వివక్షకు గురైన సామాజిక వర్గం కాబట్టి, రాష్ట్రంలో అతి ఎక్కువ జనాభా ఉండి అతి తక్కువ అవకాశాలు, అతి తక్కువ భూమి కలిగి ఉన్న జాతి కాబట్టి ఆ జాతి కన్నీళ్లు తుడవడానికి దళిత బంధుతో మనం ప్రారంభమైనాం. ఎప్పుడు ప్రారంభమైనాం? తెలంగాణ వచ్చిన మొదటి సంవత్సరంలో కాదు, ఒక 7 సంవత్సరాలు తెలంగాణకు అవసరమైన మంచిగా ఉన్న కాంగ్రెస్ బీజేపీ పార్టీలను మీకు లేకుండానా అవకాశం? ప్రజలు మీకు ఇయ్యలేదా అవకాశం? 65-70 ఏళ్ళు, 75 సంవత్సరాల స్వతంత్రంలో మీరే కదా పరిపాలకులు, ఏలికలు. ఈ నుంచి ఢిల్లీ దాకా మీ పెత్తనమే కదా. ఎందుకు మీరు ఆలోచన చేయలేదు? ఈ కార్యక్రమానికి మీరు ఎప్పుడో శ్రీకారం చుట్టుంటే ఇలా మేం చేసే అవసరం ఎందుకు వచ్చేది? మీరు ఎవరికీ చేయలేదు. తూతూ మంత్రంగా ప్రజలను ఓటు బ్యాంకులుగా భావించి ఏదో ఎమోషన్స్ రెచ్చగొట్టి తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలు పొందినారు తప్పిస్తే శాశ్వత పేదరిక నిర్మూలన కోసం, శాశ్వతంగా దరిద్రాన్ని తీసేయడం కోసం మీరు ప్రయత్నాలు చేయలే. నేను ఈరోజు మనవి చేస్తా ఉన్నా, ఒక విజన్తో నేను చెప్తా ఉన్నా, దళిత బంధు మీద మనం పెడుతున్న పెట్టుబడి ఇది సబ్సిడీ కాదు, ఇది వ్యర్థమయ్యేది కాదు. దళిత జాతి బిడ్డలలో కూడా అనేక రత్నాలు, డైమండ్స్ ఉన్నాయి. గివెన్ ఏ ఛాన్స్, అవకాశం ఇస్తే దానిలో నుంచి అద్భుతమైనటువంటి శక్తి బయటకు వస్తుంది. అది రాష్ట్ర పురోగతికి, రాష్ట్ర ఆర్థిక వృద్ధికి కూడా విశేషమైనటువంటి తోడ్పాటును అందిస్తుంది. మనం పెట్టే ఈ 1,70,000 కోట్ల పెట్టుబడి అది 10 లక్షల కోట్ల ఆస్తిని ఈ రాష్ట్రానికి సమకూర్చి పెడుతుంది. ఇది నాకు విశేషజ్ఞులు చెప్తున్న మాట, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. రీప్రొడక్షన్ జరుగుతుంది, సంపద సృష్టి జరుగుతుంది. 23 లక్షల కోట్లలో 1,70,000 కోట్లు దళిత బంధు పోతే మిగతా వర్గాల పేదలకు కూడా కార్యక్రమాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఒక సంవత్సరం అటు ఇటుగా అన్ని కులాలలో, అన్ని సామాజిక వర్గాలలో ఉన్న పేదలను తీర్చిదిద్ది దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని మీకు కూడా ఇచ్చేటువంటి శక్తి, యుక్తి ఉన్న రాజకీయ వ్యవస్థ ఏదైనా ఉందంటే అది ఒక టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఈ కిరికిరిగాళ్ళు, కిరాయగాళ్ళు, ఢిల్లీ గులాములు వాళ్ళు చేయలేరు ఈ పని. దళిత బంధు లాంటి కార్యక్రమాన్ని చేయాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా? బీజేపీ పార్టీ గవర్నమెంట్ ఉంటే చేయగలుగుతుందా? వాళ్ళకి ఢిల్లీ పర్మిషన్ ఇస్తుందా? ఒక్క తెలంగాణ ఎట్లా చేస్తారండి? మొత్తం దేశం అని చేయాలి కదా. కాబట్టి సెటప్ అంటారు. ఈ గులాములు అధికారంలోకి వస్తే సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్, వీళ్ళ బతుకు. టీఆర్ఎస్కు అధిష్టానం లేదు, టీఆర్ఎస్ని శాసించే వాళ్ళు లేరు, టీఆర్ఎస్కు బాసులు ఎవరు లేరు. టీఆర్ఎస్కున్న ఒకే ఒక బాసులు తెలంగాణ ప్రజలు. టీఆర్ఎస్కున్న అధిష్టానం తెలంగాణ ప్రజలు. తెలంగాణను శాసించేది, టీఆర్ఎస్ను శాసించేది, టీఆర్ఎస్ను నడిపించేది, టీఆర్ఎస్కు దిశానిర్దేశం చేసేది తెలంగాణ ప్రజలు. తెలంగాణ ప్రజలే మన అధిష్టానం. వారి అభిష్టాలు, వారి కోరికలు, వారి అవసరాలు, వారి డిమాండ్లే మన ఎజెండా. ప్రజలు కేంద్ర బిందువుగా
ప్రజల అవసరాలు ఇతివృత్తంగా ముందుకు సాగే ఏకైక రాజకీయ పార్టీ ఇలా భారతదేశంలోనే టీఆర్ఎస్ పార్టీ అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. ఇది మనల్ని మనం పొగుడుకోవడానికో సంకలు గుద్దుకోవడానికో నేను చెప్పడం లేదు. ఎస్, దేశంలో ఉన్న రాజకీయ పార్టీలని వాటి ఆచరణ ఉంది, వాటి చరిత్ర ఉంది, టీఆర్ఎస్ ఆచరణ కూడా ఉంది. మనం పోల్చి చూడవచ్చు, డెఫినెట్గా చూడవచ్చు. గణాంకాలున్నాయి, లెక్కలున్నాయి, అన్నింటినీ సరి చూడవచ్చు. మకలో పుట్టింది పుబ్బలో పోతుంది అనే గేలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఇవాళ టీఆర్ఎస్ ఆర్థికంగా కూడా చాలా బలమైన శక్తిగా ఎదిగింది. విరాళాల రూపంలో చట్టబద్ధమైన పద్ధతిలో భారతదేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఏ విధంగా విరాళాలు సమకూరుతాయో ఆ రకంగా మనకు సమకూరినటువంటి విరాళాలు ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో 425 కోట్ల రూపాయలు నేను మనవి చేస్తా ఉన్నా. వాటి మీద నెలకు 2 కోట్ల రూపాయలు మనకు ఆదాయం వస్తూ ఉంది. దాంతోనే మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం, మన కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉంటాం. 32 జిల్లాలకు 33 జిల్లాలలో 31 జిల్లాలలో మన పార్టీ కార్యాలయాలు నిర్మాణం అయినాయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. హైదరాబాదులో కొత్తగా ఏర్పడ్డ వరంగల్ జిల్లాలో స్థలాలు ఫైనల్ చేస్తూ ఉన్నారు. అతి త్వరలోనే ఆ కార్యాలయాలు కూడా నిర్మాణం పూర్తి చేస్తాం. మళ్ళీ దశలో మనందరం కూడా మాట్లాడుకొని ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని మనం ఏర్పాటు చేసుకోబోతూ ఉన్నాం. సగౌరవంగా ఈ గులాబీ జెండా 10 కోట్ల రూపాయలు సుమారు ద్రవ్యం చెల్లించి కేంద్రంతో బాజాప్తా జాగా అలాట్ చేయించుకొని ఈ మధ్యనే మీ అందరినీ వెంటబెట్టుకొని ఢిల్లీలో టీఆర్ఎస్ ఆఫీస్కి కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. మన నాయకులు ఆర్ఎండ్బి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ కార్యక్రమం కూడా తొందరలోనే నిర్మాణ పనులు ప్రారంభమవుతా ఉన్నాయి. 8-10 నెలల్లో ఢిల్లీలో సగౌరవంగా దేశ రాజధానిలో మన టీఆర్ఎస్ కార్యాలయం మీద మన పార్టీ గులాబీ పతాకం రెపరెపలాడుతుందని నేను సగౌరవంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఎవడో అరాకిరిగాళ్ళు, ఎవడో తలమాసిన వెధవలు, పలికి మాలిన వాళ్ళు అవగాహన రాహిత్యంతో తెలివి తక్కువతనంతో అడ్డం పొడుగు మాట్లాడితే అదిరిపోయే పార్టీ కాదు టీఆర్ఎస్. ఆర్థికంగా బలోపేతమైన పార్టీ, 60 లక్షల సభ్యత్వం కలిగి ఉన్న పార్టీ, సభ్యుల యొక్క ఇన్సూరెన్స్ కోసమే ప్రతి సంవత్సరం 20 కోట్లు చెల్లించే పార్టీ. ఎస్, అన్ని జిల్లాలలో అద్భుతమైనటువంటి కార్యాలయాలు కలిగి ఉన్న పార్టీ, శాశ్వతంగా తాను నిలిచి గెలవడమే కాదు, తనను ప్రేమించినటువంటి, తనను నడిపించినటువంటి, తనను దీవించినటువంటి తెలంగాణ సమాజాన్ని కూడా తల ఎత్తుకొని తిరిగేలాగా చేసిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఇంత అద్భుతంగా ముందుకు సాగే ఈ పార్టీ మీరందరూ భాగస్వాములు అయినందుకు మిమ్మల్ని అందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను. ఈరోజు అద్భుతంగా ఈ సాగే ప్రస్థానంలో ఎన్నో రకాల కార్యక్రమాలు చూస్తా ఉన్నాం, ఎన్నో అవరోధాలు. చాలా తమాషా అనిపిస్తుంది, పెద్ద జోకు. నిన్నగాక మొన్న నాగార్జున సాగర్లో ఎన్నిక జరిగింది. ఎన్నిక అంటే ఏ పార్టీ అయినా సభలు సమావేశాలు పెట్టడం, ఆ నాయకులు పోయి పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంలో మిత్రులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారు శాసన మండలి చైర్మన్గా ఉన్నారు. నేనే వారిని వద్దని చెప్పిన. వారు అక్కడ మాజీ ఎంపీగా పనిచేసినారు, వారు పలుకుబడి ఉంది, వారు పోయి ప్రచారం చేస్తే కొంత లాభం అవుతుంది పార్టీకి. కానీ ఒక నిబద్ధత ఉన్న వాళ్ళం కాబట్టి వారిని నేనే వద్దని చెప్పాను. కానీ విచిత్రమైన పరిణామం ఏంటంటే నాగార్జున సాగర్లో కేసీఆర్ సభ పెట్టదని హైకోర్టులో కేసేస్తారండి. ఇదేం దిక్కుమాలిన వ్యవస్థ.
ఎవరైనా సరే రావచ్చు, సభ పెట్టుకోవచ్చు అని చెప్పాలి. కానీ డెమోక్రసీలో కేసీఆర్ సభ పెట్టద్దు అని హైకోర్టులో కేసు. ఇదా రాజకీయం? ఇప్పుడు జరుగుతున్న హుజూరాబాద్ ఉప ఎన్నికలో కేసీఆర్ సభ పెట్టకుండా చేయాలి. ఇదేం దిక్కుమాలిన రాజకీయం? భారత ఎన్నికల సంఘం రాజ్యాంగ వ్యవస్థగా వివరించాలి, గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వాళ్ళు తమ పరిధిని దాటుతా ఉన్నారు. ఎస్, ఈ దేశంలో ఒక సీనియర్ రాజకీయ నాయకునిగా, ఒక బాధ్యత గల పార్టీ అధ్యక్షునిగా, ఈ దేశంలో పనిచేస్తున్న రాష్ట్రాల ముఖ్యమంత్రులలో ఒక ముఖ్యమంత్రిగా భారత ఎన్నికల సంఘానికి నేను సలహా ఇస్తా ఉన్నా. మీరు ఈ చిల్లర మల్లర ప్రయత్నాలు మానుకోండి, మీ గౌరవాన్ని తీసుకోకండి. ఇది మీ గౌరవం కాదు అని నేను హెచ్చరిస్తా ఉన్నా. కేసీఆర్ సభ పెట్టద్దు, ఇదేం కథనండి? సార్ ఒక్క మాట చెప్పుండ్రి, మీరు బహిరంగ సభ పెట్టిన దానికంటే ఎక్కువ లాభం అయితే సార్ అని చెప్పినారు అక్కడ మన పార్టీ నాయకులు. చాలామంది మన సీనియర్ నాయకులు, కొప్పుల ఈశ్వర్ గారు కావచ్చు, మన హరీష్ కావచ్చు, గంగుల కమలాకర్ మంత్రి గారు కావచ్చు, అనేక మంది శాసనసభ్యులు ఇవాళ మన మధ్య లేరు. వాళ్ళు హుజూరాబాద్ పోరాటంలో ఉన్నారు. హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, ముఖ్యంగా దళిత బిడ్డలకు. హుజూరాబాద్ దళిత బిడ్డలు, మీరు అదృష్టవంతులు. మీ దగ్గర పైలట్ ప్రాజెక్ట్ వచ్చింది. ఎన్నికల కమిషన్, బిన్నికల కమిషన్ ఏం చేసినా నవంబర్ 4 తర్వాత దాన్ని ఎవడు కూడా ఆపలేడు. బాజాప్తా మీ స్కీమ్ మీకు అమలవుతుంది. ఎన్నికల కమిషన్ ఆపగలిగేది నవంబర్ 4 దాకానే. అక్కడ ఏ గెల్లు శ్రీనివాస్ టీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నాడో మీరే గెలిపిస్తారు, దీవిస్తారు. నాకు తెలుసా విషయం. 4వ తేదీ నాడు శాసనసభ్యునిగా వచ్చి గెల్లు శ్రీనివాసే హుజూరాబాద్ దళిత బంధును పూర్తి చేస్తాడు. పూర్తి చేయడమే కాదు, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా, మార్చి వరకు మనం రాష్ట్రమంతా విస్తరిస్తా ఉన్నాం. ఇప్పుడు ఒక 4 నియోజకవర్గాలు తీసుకున్నాం. నేడో రేపు నేను అక్కడికి పోతాను. డబ్బులు కూడా విడుదల చేసినాం. మదిరలో చింతకాని కావచ్చు, తుంగతుర్తిలో తిరుమలగిరి కావచ్చు, నిజాం సాగర్లో జుక్కల్ నియోజకవర్గంలో నిజాం సాగర్ కావచ్చు, అచ్చంపేట నియోజకవర్గంలో చారగొండ మండలం కావచ్చు. వాటిని కూడా పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకున్నాం. నిధులు కూడా విడుదల చేశాం. నేడో రేపో నేను అక్కడికి పోబోతా ఉన్నాను. మరీ ముఖ్యంగా హుజూరాబాద్ బిడ్డలకు నేను ఒకటే మాట చెప్తా ఉన్నా, నవంబర్ డిసెంబర్లో మీ దగ్గర 100% దళిత బంధు అమలు కావాలి. మీ ఒక్క నియోజకవర్గం పక్కకు పెడితే తెలంగాణలో మిగతా 118 నియోజకవర్గాల అధికారులు, ఎమ్మెల్యేలు, నాయకులు, దళిత బంధు కమిటీలు మీ హుజూరాబాద్ నియోజకవర్గానికి వస్తారు. జనవరి మాసంలో 118 బస్సులలో వస్తారు. మీరు ఎట్లా అమలు చేసినారో, ఎట్లా వాడుకున్నారో, ఎట్లా విజయవంతం చేస్తున్నారో మీ హుజూరాబాద్ నుంచే నేర్చుకుంటారు. నవంబర్ డిసెంబర్లో యుద్ధ ప్రాతిపదికన దళిత బంధు అమలును పూర్తి చేస్తాం హుజూరాబాద్లో. మీరు ఏమాత్రం చింతించవలసిన అవసరం లేదని మీ బిడ్డగా కేసీఆర్ గారిని మనవి చేస్తా ఉన్నా. అట్లాగే అనేక కార్యక్రమాలు అద్భుతంగా మనం ముందుకు తీసుకొని పోయే కార్యక్రమాలు బ్రహ్మాండంగా కొనసాగించి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా గొప్పగా ముందుకెళ్దామని మనవి చేస్తా ఉన్నాం. మనం సాధించినటువంటి తెలంగాణ చక్కదిద్దుకోవడానికి మంచి పందా మనం ఎన్నుకున్నాం. చాలా ఓపికను ప్రదర్శించాం. ఎక్కడా మనం పిచ్చి పిచ్చి ఆలోచనలకు పోలే, ద్వేషాలు పెట్టుకోలే, విద్వేషాలు పెంచలే, సహనంతో కూడా ముందుకు పోయినాం. అద్భుతమైన ప్రగతిని సాధించినాం. అదే బాటలో పయనిద్దాం. ఈ అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి సరి అయిన జవాబు చెప్పుదాం. ఎవరికి ఏ పద్ధతిలో చెప్పానో ఆ పద్ధతిలో చెప్పుదాం. అదేవిధంగా ముందుకు కొనసాగుదాం. అద్భుతమైన కార్యాలయాలు నిర్మాణమై ఉన్నాయి కాబట్టి మన పార్టీలో ఉన్న పెద్దలతో భవిష్యత్తులో ఒక గొప్ప శక్తిగా టీఆర్ఎస్ని తీర్చిదిద్దడానికి ఒక 8-9 మాసాల పాటు
నిరంతరమైన కఠినమైనటువంటి శిక్షణా తరగతులు కూడా ఏర్పాటు చేసుకుందామని మనవి చేస్తా ఉన్నాను. మన ఆచరణ ఏమిటి, కార్యాచరణ ఏమిటి, మన లక్ష్యం ఏమిటి అనేటువంటి విషయాలన్నిటినీ మన కార్యకర్తలకు తద్వారా ప్రజలకు చెప్పడానికి నిరంతర శిక్షణా కార్యక్రమాలకు కూడా పార్టీ శ్రీకారం చుట్టబోతా ఉంది. ఇటువంటి అద్భుతమైన సన్నివేశంలో, అద్భుతమైన సందర్భంలో మరొక్క మారు పార్టీ అధ్యక్షునిగా పనిచేసే అవకాశాన్ని ఏకగ్రీవంగా కలిగించిన మీ అందరికీ కూడా పేరు పేరున మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు అప్పచెప్పిన ఈ బాధ్యతను పూర్తి నిబద్ధతతో, పూర్తి బాధ్యతతో నిర్వర్తించి మీ గౌరవాన్ని, పార్టీ గౌరవాన్ని పెంచడానికే నా జీవితాన్ని అంకితం చేస్తానని మనవి చేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు.